ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒక కుటుంబంలో ఒకే రాశికి చెందినటువంటి వారు ఒకటి కంటే ఎక్కువ మంది కానీ అంతకంటే ఎక్కువ మంది ఉంటే వారికి ఏ సమయంలో సమస్యలు అనేవి ఏర్పడతాయి అని మనం కానీ పరిశీలించినట్లయితే ఇక్కడ నేను చెప్పబోయే విషయాలన్నీ మీ జీవితంలో జరుగుతుంటాయి. ఒక్కొక్క కుటుంబాల్లో చూసినట్లయితే వాళ్ళ భార్యాభర్తలు కావచ్చు లేదా వారికి పుట్టిన బిడ్డలు కావచ్చు ఒకే రాశికి చెందినటువంటి వారు ఉంటారు. అంటే ఒకరు వృషభ రాశి చెందిన వారు అనుకోండి, అదే కుటుంబంలోనే ఇంకొకరు కూడా వృషభ రాశి ఉంటుంది. లేదా ధనుసు రాశి అనుకోండి, అదే కుటుంబంలోనే ఇంకొకరికి ధనుసు రాశి ఉండొచ్చు. అది భార్యాభర్తలు కూడా కావచ్చు. అలాంటప్పుడు ఎలాంటి సమస్యలు వారు ఎదుర్కొంటారు అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దశ జరిగేటప్పుడు ముఖ్యంగా మనం భయపడేది ఎక్కడంటే శని భగవాన్ యొక్క దశ, రాహు భగవాని దశ, కేతు భగవాని దశ. ఈ 3 దశల్లో ఎక్కువ భయపడుతుంటారు. శని భగవాని దశలో అర్ధాష్టమి శని 2.5 సంవత్సరం జరుగుతుంది. అలాగే ఏలినాటి శని 7.5 సంవత్సరం జరుగుతుంది. అలాగే వాళ్ళకి మహాదశ పుట్టింది అనుకోండి, వక్ర శని అంటారు, దాదాపు 19 సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా గండక శని అంటారు, అంటే ఆ కాలంలో గండాలు జరుగుతాయి. అంటే గండాల ద్వారా అకాల మృత్యువును పొందే అవకాశం కూడా కనబడుతుంది. ఇది కూడా 2.5 సంవత్సరం జరుగుతుందని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ శని దశ జరుగుతూ ఉందనుకోండి, ఆ రాశికి మరొకరు కూడా ఉన్నారనుకోండి, వారికి కూడా శని దశ జరిగింది అనుకోండి, అంటే ఆ ఇంట్లో ఇద్దరికి శని దశ జరుగుతాను. శని దశ జరిగేటప్పుడు ఆర్థిక నష్టం వస్తుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. అంటే వాక్కులో ఆ శని భగవాన్ నిలబడి అనవసరమైన మాటలు చెప్పడం, లేనిపోని నిందలు భరించడము, ముక్కోపుతనాన్ని కలిగించడము, అమంగళాన్ని కలిగించడము. అలాగే పెళ్ళైనటువంటి వయసులో ఉన్నటువంటి వారికి పెళ్ళైన వెంటనే అమంగళ దోషం ఏర్పడము, అంటే భర్త చనిపోవడం లేదా భార్య చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తాయి. అందుకని ఒకరికి ఒళ్ళు బాగాలేకుండా వస్తే తట్టుకోవచ్చు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, లేదా ఒక వైద్యం దగ్గర తీసుకెళ్తాము, చూపిస్తాము, కొద్ది రోజులు బాగైపోతుంది. అదే రాస్తూ ఇంకొకరు కూడా ఉన్నారు, ఇంకొకరు కూడా ఒళ్ళు బాగా లేకుండా అదే దశ జరిగినప్పుడు వచ్చింది అనుకోండి, ఆ కుటుంబంలో రోగంతో బాధపడేవారు ఒక వంతు అయితే, అయ్యో వీళ్ళని చూసుకోవాలి, బాగా దాన్ని రక్షించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా అందించాలనే వాళ్ళు ఆ కుటుంబంలో అందరూ కూడా సఫర్ అవుతుంటారండి. ఒకరికి రోగం వచ్చింది కానీ కుటుంబం అంతా రోగంతో ఉన్నట్టు లెక్క. అలాగే ఇద్దరికో ముగ్గురికో ఒకే రాశి ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అందరికి రోగాలు వస్తాయి. లేదా ఈయనకి ఆరోగ్యం దెబ్బతినింది, ఇంకొక అతనికి యాక్సిడెంట్ అయింది, లేదా ఇంకొక అమ్మాయికి అనేక విధాలుగా కొన్ని ప్రేమ వివాహ సంబంధాలు కలిగి అనవసరమైనటువంటి పరువు ప్రతిష్టలు పోవచ్చు. ఇలా జరుగుతుంది. ఒకే రాశి చెందినటువంటి వారు చూడండి, ఒక మాసానికి చంద్రాష్టమం వస్తుంది ప్రతి రాశికి. ఆ చంద్రాష్టమం సమయంలో 2.25 రోజు ఉంటుంది. ఈ 2.25 రోజు ఒకే కుటుంబంలో 2 లేదా 3 ఒకే రాశిలో ఉన్నట్లయితే ఆ 3 పైన కూడా ఈ చంద్రాష్టమం పనిచేస్తుంది లేదా మీరు ఆలోచించండి. ఇవన్నీ ఉన్నాయి. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పెళ్లి చేసేటప్పుడే ఒకే రాశిలో ఉన్నటువంటి వారికి పెళ్లి చేయవద్దండి అంటుంది శాస్త్రం. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే, ఒకరికి శని దశ జరుగుతున్నప్పుడు అది ఏలినాటి శని కావచ్చు, గండక శని కావచ్చు, లేదా అర్ధాష్టమ శని కావచ్చు, ఇలాంటి శని సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు ఒకరు అనుభవిస్తుంటే అదే మార్గంలో ఇంకొకరు కూడా అదే రాశి వాళ్ళు అనుభవిస్తారు కదా. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఒకే రాశి చెందితే ఇద్దరు అనారోగ్యంతో ఉంటే ఒకరిని ఇంకొకరు ఎలా చూసుకుంటారు? కనుక ఒకే రాశిలో పెళ్లి చేయొద్దండి అని చెప్తారు. అంతే, ఇది విషయం. అలాగే గమనించండి, ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఏమండి, అమ్మ వృశ్చిక లగ్నంలో వృశ్చిక రాశిలో పుట్టింది లేదా వృశ్చిక లగ్నంలో పుట్టింది కాబట్టి అదే లగ్నానికి మా కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా పుట్టే విధంగా ఉంది. కనుక ఆ లగ్నం మీద ఆ లగ్నం రాశి లేకుండా వచ్చే విధంగా ఏదైనా ముహూర్తం పెట్టండి. మా భార్య గర్భంగా ఉంది, సిజరేన్ చేసి గర్భంలో ఉన్న బిడ్డను బయట తీస్తాము, అప్పుడు ఆ రాశి ఈ రాశి కలవదు, అందువల్ల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా శని దోషాలు రాకుండా ఉంటాయని కూడా కొద్దిమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని డాక్టర్కి ఆ సమయాన్ని చెప్పి ఆ సమయంలోనే గర్భంలో ఉన్న బిడ్డని సిజరీన్ చేసి బయటికి తీసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.
ఇది ఒక పెద్ద విరుద్ధమైనది. ప్రకృతి సిద్ధంగా బిడ్డలు పుట్టకుండా ఆ రోజుల్లో తల్లులు 2 రోజులు 3 రోజులు కూడా అల్లాడి గర్భశోకాన్ని అంటే గర్భస్రావం జరిగేటప్పుడు గర్భం నుండి బిడ్డ ప్రసవించేటప్పుడు అనేకమైన ఇబ్బందులు పడి అంటే మరో జన్మ పడి అంటే పునర్జన్మను పొంది బిడ్డను ప్రసవించారు. అది వేరు. అయితే ఇప్పుడు ఏమిటంటే సులభంగా యోని మార్గంలోనే కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, కడుపు భాగంలో కట్ చేసి ఫలానా ముహూర్తానికి ఫలానా రాశిలో బిడ్డ పుడితే వాడు మహజ్జాతకుడు అయిపోతాడు, దేశాన్ని ఏలేస్తాడు, అతను కోటీసుడు అయిపోతాడు, అతనికి అన్ని శుక్ర మహాదశలన్నీ వచ్చేస్తాయి, శుక్ర మహాదశలో ఆయనకి లగ్జరీ లైఫ్ వస్తుంది అనేసి కట్ చేసి తీయేస్తున్నారు. అంటే ఎప్పుడైతే ప్రకృతి సంబంధం కాకుండా ప్రకృతికి వ్యతిరేకంగా మనం చేస్తుంటామో అప్పుడే గ్లోబలైజేషన్ జరిగింది. అంటే ఏంటి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. కారణం కూడా ఇది ఒక భాగమైన నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇంకా కష్టము అడ్డం తిరిగిపోయింది బిడ్డ, ఇంకా కష్టము రావడం ఇబ్బంది అవుతుంది, అప్పుడు సిజరీన్ చేయండి. బాగా ప్రసరించడానికి బాగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ కష్టం కూడా ఎందుకు పడాలా, అందుకనేసి ముహూర్తాన్ని పెట్టుకునేసి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలిసి మిడిమిడి జ్ఞానంతో జాతకాలు చూసి పెట్టేసి సిజరీన్ చేసేస్తున్నారు. ఇది చాలా విరుద్ధమైన విషయము. సరే, దాని గురించి నాకు అవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమిటంటే, మీకు మీ కుటుంబంలో ఒకే రాశిలో ఎవరైనా పుట్టుంటే సమస్యలు ఎప్పుడు వస్తాయని చెప్పాను. దీన్ని జాగ్రత్తగా గమనించుకోండి. అయితే దీనికి ఏమైనా నివారణ ఉందా గురువుగారు? మా ఇంట్లో ఉన్నారండి, నేను అంటే నాకు అదే రాసే, నా రెండో కూతురికి కూడా అదే రాసే, నా రెండో అబ్బాయి కూడా అదే రాసే, కానీ మేము చెప్పినట్టుగా అనుభవిస్తున్నామండి, దీనికి ఏమైనా మార్గం ఉందా అంటే, ఆ రాశులకు సంబంధించిన దేవతా శక్తుల్ని మనము ప్లీజింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు శని భగవాన్ని మనం ప్లీజింగ్ చేసుకోవాలి. చాలా మందికి తెలియని రహస్యం ఏమిటంటే, శని భగవానుడు ఎవరి శాపం వలన పుట్టాడో తెలుసుకోవాలి. ఇది పెద్ద రహస్యాలు ఇవేమి. అంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు కానీ దేవత కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ శాపం మీద వచ్చి పుడుతుంటారు. అలాగా శని భగవానుడు తన పుట్టినప్పుడు రేవతి నక్షత్రంలో పుట్టాడు. అయితే రేవతి నక్షత్రం మీద ఉన్నటువంటి శాపం ఎవరి శాపం ఉంటుంది తెలుసా? కుజుని శాపం ఉంటుంది. అందుకనే శని భగవానుడు ఏ యొక్క భావంలో ప్రవర్తిస్తూ తిరుగుతున్నా గానీ కుజునికి సంబంధించిన దోషాలన్నింటినీ అక్కడ వదిలేసుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు ఒక ఉదాహరణకు 4 ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు అనుకోండి. 4 ఇల్లు ఏం చెప్తుంది? ఇల్లు, ఇల్లాలు, వాహనము, చదువు, అమ్మ, కుటుంబ వ్యవస్థను తెలియజేస్తుంది. అప్పుడు చూడండి, అక్కడ పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరంటే త్వరగా విధవరాలు అయిపోతారు. కారణం ఏంటంటే శని భగవానుడు 4 ఇంట్లో ఉన్నాడు. శని భగవానుడు చేసే పని శని చేయడు. అతనికి ఒక శాపం ఉంది. ఎవరి శాపం ఉంది? కుజుని శాపం ఉంది. కాబట్టి కుజుని చేయగలిగే శాపం ఏమిటి? అమంగళతత్వాన్ని ఇవ్వడం. ఇల్లు కట్టాలనుకుంటే కడతారు, కానీ అప్పులు అయిపోతారు. అప్పు ఇచ్చేది ఎవరు? కుజ భగవానుడు. అలాగా అమ్మ ఉంటుంది. అమ్మ స్థానం 4వ స్థానం, మాతృస్థానం, సుఖంగా ఉండదు. ఎందుకంటే కుజ భగవానుడు ఆమెకు అనారోగ్యాన్ని ఇస్తాడు. దీర్ఘకాలిక రోగాలతో, కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. కుటుంబంలో ఎవరో ఒకరు కన్నిగానే ఉంటారు. పెళ్లి కాదు, త్వరగా ఎప్పుడో అవుతుంది. ఆ దశ రావడానికి కాలం పడుతుంది. అంటే శని భగవానుడు ఎవరి శాపంతో తిరుగుతున్నాడు? కుజుని శాపంతో. కుజుడు ఎవరి మీద శాపం ఇచ్చాడు? రేవతి నక్షత్రం మీద. ఇలాగ లింకులు ఉన్నాయి. అలాగే మనకు రామాయణంలో రాముడు పుట్టడం కానీ, అలాగే శ్రీకృష్ణుడు పుట్టడం కానీ, ఇతర దేవతలు పుట్టడం కూడాను. అంటే ఒకరొకరు శాపాల వల్ల ఇలా పుడుతుంటారు దేవతలు కానీ గ్రహాలు కానీ. ఆ శాపాలను తొలగించుకోవడానికి మార్గం ఏమైనా ఉందని ఎతకాలి. కానీ శని భగవానుడు మనకి చెడ్డ చేస్తున్న శనిని పూజించడం, శని ఎవరి వల్ల ఇలాంటి పని చేస్తున్నాడో తెలుసుకోవాలా. చాలా పరిశీలనలు ఉన్నాయండి. ఇది తెలియక తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఇది అంటారు, అదే చేస్తుంటారు. కానీ జీవితంలో ఎప్పుడు బయటకు రావడానికి అవకాశం లేకుండా ఆ యొక్క స్థలంలోనే గిరిగీసుకొని కూర్చొని ఉండాలి. ఇవన్నీ గమనించండి. మీకు ఒకవేళ మా నుండి మంచి సలహాలు పొందాలంటే తగిన పారితోషికాన్ని అందజేసి పొందండి. మరో అంశంతో మేము మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.